చిచ్చి ఇర్రెస్పాన్సిబుల్ కపుల్. అక్కోయ్ పక్కింట్లో గొడవ అవుతోంది. అయ్యి ఈ రోజు బాగుంది. ఊడిపడ్డావంటే గొడవ అవుతుందన్నావు కదే. ఛ, సరిగ్గా కనబడట్లేదు ఇక్కడ. మొన్నటి గొడవ బట్టలు సర్దుకునే దాకొచ్చింది. ఈ రోజన్నా వెళ్ళిపోద్దంటావా? అదే అర్థం కావట్లేదే. చూడడానికి ఏం కనపట్లేదు. ఛ, అవునే, అనవసరంగా జంప్ వేస్ట్ అయిపోయింది. సర్లే పద. అనవసరంగా టైం వేస్ట్. చూడలేరు, నేను చెప్పిందే ఫైనల్. మా ఆవిడ మాట విన్నామనుకో, మూటా ముల్లే సర్దుకోవాల్సి వస్తుంది. చూసుకో. అలా కాదు సార్, ఉన్న ఆస్తికి మీ ఇద్దరు హక్కుదారులే. మీ ఇద్దరు ఒప్పుకుంటేనే పని ముందుకెళ్తుంది. ఆ పని ముందుకెళ్లాలనే మా అల్లుడింటికి వచ్చాను. నా ఆస్తికి వారసుడు మా అల్లుడే. నా కూతుడు నాకంటే బాగా చూసుకుంటాడు. అంతకన్నా ఏం కావాలయ్యా? మా ఆవిడేమో ఆస్తి రాయిద్దంటుంది. అది ఒప్పుకుంటేనే ఇంటికి వస్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను. ఆ విషయం చెప్పండి దానికి. హనుమంతరావుకి మతిమరపు వస్తుందేమో గాని మార్పు మాత్రం రాదు. నా కూతుళ్ళు వస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆన్లైన్ లో బైనాక్యులర్ ఆర్డర్ పెట్టవే. ఈ మధ్య జనాలకి జాలి లేకుండా పోతుంది పప్పా. మీ జీవితాలకు జనాలు ఏమంటొచ్చారు? పక్కింట్లో పెద్ద గొడవ జరుగుతుంది నాన్న. ఆపుదామనుకున్నారా? చిచ్చి, ఎవరైనా కొట్టుకుంటే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవాలి, లేదంటే ఎవరికి వినపడకుండా తిట్టుకోవాలి. కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా కొట్టుకుంటుంటే మాకెంత కష్టంగా ఉంటది. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అల్లుడికి దండేసి దండమెట్టచ్చు. ఏంటి నాన్న ఆ మాటలు? ఓవరాక్షన్ చేయకు. నా మీనింగ్ అది కాదు, దేవుడని. భజింజే. అవునెంతకి ఏడు నా దేవుడు? బాత్రూమ్కి వెళ్ళాడు. పొద్దుననగా వెళ్ళాడు. రాలేదా? రావట్లేదేమో. అయినా ఇంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నాడు? అలెక్సా, పవర్ ఆఫ్. అది ఎలకి ఇప్పుడు యువతలకు వస్తా చూడు. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4. పవర్ పోయిందేంటి? చెప్పానా? అలెక్సా, పవర్ ఆన్. Sorry, I didn't get you. అలెక్సా, పవర్ ఆన్. Okay. అలెక్సా కూడా ఆడదే కదా, అందుకే నీ మాట విన్నది. దానికి మళ్ళా భేదాలు ఇంపార్టెంట్ కాదు, భాష ఇంపార్టెంట్. అలెక్సా, పవర్ ఆన్ అంటే మెట్టక్క. కుట్రమించుకుంటే బాబు ఏంటి ల్యాప్టాప్ పట్టుకుని బాత్రూంలో దూరు? వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. అన్లోడింగ్ చేసే ఏరియాలో వర్క్ లోడ్ కూడా దించేసావా? స్ట్రైట్ గా ఉన్నావు. గురుసు ఇసిరేనంటే గుడ్లు 2 బయటకు వచ్చేస్తా. ఇసిరేమంట వేటి? మావయ్య గారు మీరు కొంచెం పక్క తప్పకుండా చంపేస్తే మనకు శాంతి తగ్గిపోతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా హడావుడి చేస్తారేంటి? ఏంటే ఆఫీస్ లో వర్క్ చేద్దామంటే అరగంటకు 60 సార్లు పిలుస్తాడు బాసు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని హోమ్ లో వర్క్ చేసుకుందామంటే 5 నిమిషాలకు ఒకసారి నా రక్తం పీల్చేస్తావు నువ్వు. పార్కులో కూర్చుందామంటే పొదల్లోంచి ఏకైకలో పక్కపక్కలో. పబ్లిక్ లో కూర్చుంటేనేమో నేనేదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుని దగ్గరలో అందరూ నా చుట్టూ చేరుతున్నారు. నేనే పెద్ద ముష్టి తెలియక. నిజమే కదా. ప్రాజెక్ట్ అవ్వకపోతే ఆడు దొబ్బేస్తాడు, శాలరీ ఇవ్వకపోతే నువ్వు దొబ్బేస్తావు. ఎక్కడ పని చేయాలో తెలియక మా ఇంటి దొబ్బేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక మాల్స్ లోను, మెట్రో స్టేషన్ లోను, ఆఖరికి పబ్లిక్ టాయిలెట్ లో కూడా కూర్చుని పని చేసుకుంటున్నారు తెలుసా? మరి నువ్వేంటి ఇంట్లో టాయిలెట్ యూస్ చేస్తున్నావు? పబ్లిక్ టాయిలెట్ దగ్గర పాత బాకి పెరిగిపోయింది, అందుకే అటే వెళ్ళట్లేదు. పాయింట్ అదా? జైంట్ వీల్ చక్రంలో తలకాయ నువ్వును పీస్ కోసం ఆ ప్లేస్. అంత పీస్ ఉంటదా? ఈ ప్రపంచంలో పీస్ దొరికేది 2 చోట్ల. ఒకటి రుద్రభూమిలో, ఇంకోటి యుద్ధ భూమిలో. మా ఫ్రెండ్ ఒకడు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుని 7 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టించుకున్నాడు తెలుసా? ఇంకొకడు ఏకంగా 20 లక్షలు పెట్టి ఇంటి పైన పెంట్ హౌస్ కు బదులు పెద్ద టెంట్ హౌస్ లో బాత్రూమ్ కట్టించుకుని పని చేసుకుని అక్కడే పడుకుంటున్నాడు. ఓసాయ్ ఎక్కువ ఆలోచించుకో. శాలరీ టైం కి బయటకు వచ్చి కావాల్సినవి అన్ని ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అలా అయితే ఓకే. అవును మామయ్య గారు, మీ టైంలో ప్రశాంతత కోసం ఎంత ఖర్చు పెట్టేవారు? మావి మీలా లక్షలు కాదు, కోట్లు. కోట్లా? మరి అప్పట్లో బహిర్భూములు అంతా బహిరంగమే కదా. ల్యాండ్ వాల్యూస్ కోట్లలో ఉంటాయి. ఎస్, మూడును బట్టి ల్యాండ్లు కూడా మార్చేవాళ్ళు. నిన్న పెద్ద కాలువ దగ్గర పొలం దగ్గరికి వెళ్తే ఇవాళ చిన్న కాలువ దగ్గర పొలానికి వెళ్తాం కదా. గ్రూప్ మీటింగ్స్ కూడా జరిగాయి కదా మాయ గారు. ముఖ్యమైన నిర్ణయాలని అక్కడే తీసుకునేవాడు. మీకు ఆ ఫెసిలిటీ లేదు. అవును. పరువు పోదా? పరువు కాదు, ఎరువు. ఆపండ్రా బాబు మీ బాత్రూమ్ పంచాయతీ.